తెరిపించింది కదా సార్ సీఎం సార్ బంద్ చేసినా సరే తెరిపించిండు. అన్యాయం అయితే కాలే ఆమెకు. కానీ ఇదే ఐపీని ఇట్లా కొనసాగితే కంప్లీట్ ఈ పక్కలు ఉన్న వాళ్ళకి అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. ఈ పక్కలు ఉన్నారు కదా షాపులు, వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈ ఐపీని చూసి మంది వచ్చే చూడు రోడ్ల మీద బండ్లు ఆపినాయి, పోలీసు వాళ్ళు వస్తారు. న్యూసెస్ వాళ్ళకు కూడా ఎవరికి బిజినెస్ అవుతుంది? మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఈ మొక్కదాని నుంచి పక్కల బిజినెస్ ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి ఫుట్పాత్ ఇది, ఈ షాపింగ్ కాంప్లెక్స్ కాదు, వీళ్ళేం రెంట్ కట్టరు, ఇదేం గవర్నమెంట్ జాగా కాదు. గవర్నమెంట్ జాగా అయినప్పటికీ అతను మిగతా వారికి అయితే రోడ్డు మీద అయితే ఇబ్బంది అవుతుంది కదా. అది నేను ఏమంటా అంటే ఈమెను ఐపీ చేసి ఈమె ఇంతమంది జమ అయితే పక్కన ఇగో దాదాపు 20 షాపులు ఉన్నాయి. 20 షాపు ఈ మొక్కదాని నుంచి 20 షాపులకి అందరికైతే నష్టం జరుగుతుంది కదా. ఒక కుటుంబం కాకుండా 20 కుటుంబాలు నష్టపోతాయి కదా. ఈ ఐపీ చేయడము ఇట్లా క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫుడ్ సీఎం వరకు పోయిందంటే ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల పోయింది కదా. ఇప్పుడు సీఎం గారు వచ్చేటికైతే సుల్లేదు కదా. ఈమె ఎట్లా ఉంది ఫుడ్ ఆయన తిని చూసిండా, ఆమె బంద్ చేసింది తెలిసిందా? ఇవే పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ అయ్యా, వాళ్ళు డ్రైవర్లు తిన్నికి వస్తే ఫైన్ వేసి ఈ న్యూసెన్స్ ఏంది అని మొత్తం ఎక్కువ వ్యూస్ సైట్లకు ఆయన కూడా యూట్యూబ్లో చూసి ఇదేం తర్వాత న్యూసెన్స్ అని ఆయనకి ఎవరు మెసేజ్ పెడితే ఆమె ఒక్కదాని ఎందుకు బంద్ చేస్తారు, అందరినీ ఆమెను కూడా బంద్ చేయకుండా ఆమెను కంటిన్యూ అయ్యిందని చెప్పిండొచ్చు. ఆమెను బతుకు జోరు ఖరాబ్ చేయకుండా. ఇప్పుడు ఇట్లా జనాలు వస్తే ఈమెను కాదు, ఈ పక్కలలో కూడా ఎవరిని ఉండదు పోలీసు వాళ్ళు. ఈ పక్కలలో కూడా అందరూ పని చేస్తారు. ఇక ఇట్లా చేస్తారు. పార్కింగ్ ఏడ ఉంది ఇంతమందికి? ఇప్పుడు 1000 మంది వస్తే, ఇప్పుడు 100 మంది మళ్ళీ వచ్చాకాడ 1000 మంది వస్తే ఏడ పెడతారు పార్కింగ్ పెట్టారు వాడు. తొందరలో మధ్యాహ్నం నచ్చిపోయేది తొందర ఉంటుంది. ఈడ దొరికిన ఫుడ్ పక్కల చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం దొరుకుతుంది. ఒకతోనే కాదు, హైటెక్ సిటీ ఒకటే కాదు, హైదరాబాద్లో ప్రతి ఒక్కతోనే ఇక్కడ దొరికే ఫుడ్ అంతా దొరుకుతుంది. సేమ్ ఉంటుంది. 100 రూపాయలు చికెన్ రైస్ ఇస్తారు, 70-80 రూపాయలకు పప్పు అన్నం ఇస్తారు, 120 రూపాయలకు బిర్యానీ ఇస్తారు. వేరే పెద్ద హోటల్కి పోతే 300 ఉంటాయి, ఇక్కడ 120 అంతే తేడా. ఇక్కడ 120కి ఎవరు తింటారు? చిన్న చిన్న జాబులు చేసుకుంటారు తింటారు. ఇక్కడ పెద్ద జాబులు చేసుకుంటే వాళ్ళకు 300 5 స్టార్ వాళ్ళకి పోయి తింటారు. కాకపోతే ఫస్ట్ కౌంటర్ వానికి హైలైట్ చేసి ఎక్కువ యూజ్ చేసి ఏదో ఫస్ట్ రీల్ చేసారు సంక్రాంతి పండుగ అప్పుడు. అప్పటికెళ్ళి వ్యూస్ అయ్యి ఎక్కువ న్యూసెన్స్ అయ్యి ఎక్కువ అయిపోయింది. టేస్ట్ ఇక్కడ నువ్వు తిను, రేపు ఇంకొస్తుంది నేను అవతల పక్కన తిను, ఆ టేస్ట్ ఇస్తే టేస్ట్ సేమ్ ఉంటుంది. టేస్ట్ విషయంలో ఏం ఇప్పుడు ఆమె పడింది, ఆమె బయట 300 తెచ్చేది 100 రూపాయలకైతే అమ్మదు కదా. ఆమె వాళ్ళు తెచ్చే ఫుడ్ ఆమె అమ్ముతుంది, ఆమె గిట్టుబాటు చూసుకొని అమ్ముతుంది. ఆమె 300 ఫుడ్ తెచ్చి 100 రూపాయలకి అమ్ముతుంది అంటే మనం మీరు అంతమంది ఆశ్చర్యపోయి అరే 300 బయట దొరుకుతాయి, 100 రూపాయలు దొరుకుతుందని రావచ్చు. ఇదే ఫుడ్ పక్కన 100 రూపాయలకి ఏమి ఎంత అమ్ముతుందో ఆమె వాళ్ళు కూడా అంతగా అమ్ముతారు. ఈ ఐపీఎల్ అనేది కరెక్ట్ కాదు. అవును మేడం, మీరు అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను ఏమంటారు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఎక్కువ క్రియేట్ చేసి ఎక్కువ ఐపీ చేసి అంతా అవును టేస్ట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ కౌంటర్, ఇప్పుడు మీరు అక్కడి నుంచి వస్తారు, బండి పార్క్ చేస్తారు, మీరు ఎదిరిసిపెట్టి పక్కలకి ఎందుకు వస్తారు? అక్కడ నుంచి వస్తారు, ఆ ఫస్ట్ కౌంటర్కి వస్తారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రోడ్ ఇది, ఈ కాలు ఇట్లా పోతున్నారు, మీరు ఏం చేస్తారు? ఆ ముందుకే ఆపుతారు బండి. ఫస్ట్ కౌంటర్ కాడ ఉన్నారు జనాలు, అన్నం పెడుతుంది. అవును, ఇది టీ షాప్ ఉంది పక్కన. అవును ఉన్నారు. ఆమె పక్కన ఆమె కూడా రీల్ చేసింది ఇంతకుముందు, మీకు తెలుసా తెలియదు, ఆమె కూడా సేమ్ ఇట్లా చేసింది. ఆమె ఈ రాధమ్మ ఫస్ట్లో ఉండే అక్కడ, ఆమె కూడా రీల్ చేసింది. చేస్తే ఏమైంది? ఆ మూవీకి న్యూస్ చేసి పోలీసులు తీసేసారు ఆమెను 2-3 నెలలు. ఇది ఎందుకు బాబు కామొచ్చింది ఆమె. ఈమె కొత్త ఎందుకు మళ్ళీ ఏమైనా ఎవరు చేసిందో ఆమె అంతా ఆమె చేసిందా, మళ్ళీ ఎవరన్నా కావాలని ఎవరైనా చేసిందా, ఎవరో తిండికి వచ్చి. కానీ ఆమెకు న్యూస్ చేస్తే ఇప్పుడు ఇబ్బంది, పాపం ఆమె ఇంటికాడ ఉండే పరిస్థితి వచ్చింది అలా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.